నమస్కారం. న్యూస్ వెర్షన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు సీరియస్. ప్రైవేటు ఆసుపత్రుల్లో పెరిగిన ఔషధాల ధరలు రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్న సర్వోన్నత న్యాయస్థానం. జగన్కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్ రూలింగ్. జగన్ తీరు సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తామన్న అయ్యన్న పాత్రుడు. ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు. జగన్కు Z+ సెక్యూరిటీ ఇచ్చాం మంత్రి లోకేష్. బాబు పాలన ప్రతి నిరుద్యోగికి 72,000 యగనామం. వైఎస్ జగన్ మండిపాటు. తిరుపతిలో చెరువులు కాలువలు ఆక్రమిస్తే ఉపేక్షించవద్దు. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. భూ కబ్జాదారుల చెరలో ఓటేరి చెరువు పట్టించుకోని రెవెన్యూ అధికారులు. చెరువు రక్షణ కోసం పోరాటం చేస్తాం. సిపిఐ మురళి. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో కీలక రూలింగ్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ తనకు సభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ చేస్తున్న డిమాండ్ పైన స్పీకర్ స్పందించారు. ఏపీ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం ఉన్న తమకు ఆ హోదా ఇవ్వాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపైన ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. సభలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడానికి నిరసనగా సభను బహిష్కరించారు. ఇప్పుడు అసెంబ్లీలో ఇదే అంశంపైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. ప్రతిపక్ష హోదాపై జగన్ కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం 10% సీట్లు సాధించిన పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుందని తేల్చి చెప్పారు. జగన్ తనకు అభియోగాలు, బెదిరింపులతో గత జూన్లో లేఖ రాశారని స్పీకర్ వెల్లడించారు. నాడు లోక్సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. నాడు టీడీపీ గ్రూప్ నేతగానే ఉపేంద్ర వ్యవహరించారని చెప్పుకొచ్చారు. జగన్ తనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు వెళ్లారని వివరించారు. జగన్ పిటిషన్ను విచారణ చేయాలా వద్దా అనే దశలోనే ఆ పిటిషన్ ఉందని చెప్పారు. ఏమీ తేలకముందే ప్రతిపక్ష హోదాపైన వైసీపీ అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో ఉన్నారని పేర్కొన్నారు. ఎలాంటి వారిపైనైనా అసత్యాలు ప్రచారం చేయడం వారి ఆనవాయితీగా మారిందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ తీరు సభా హక్కుల ఉల్లంఘనగా చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే సభలో చర్చించి తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తేల్చి చెప్పారు. జగన్ సందీప్ రేలాపన్లను సభాపతి హోదాలో క్షమిస్తున్నట్లు చెప్పారు. ఇకనైనా వైసీపీ ఎమ్మెల్సీలు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి వారి నియోజకవర్గ సమస్యలపైన సభలో ప్రస్తావించేందుకు సభకు రావాలని సూచించారు. ఇక జగన్కు ప్రతిపక్ష హోదాపైన స్పీకర్ స్పష్టత ఇవ్వడంతో పాటుగా ఇచ్చిన రూలింగ్ పైన ఇప్పుడు వైసీపీ ఎలా స్పందిస్తుందనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు, సాంప్రదాయాలు ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు. కానీ తప్పు. తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో. ఈ హోదా 17 మంది ఉంటారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు. అతనే చెప్పారు. ఒక స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటాను నేను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణించి క్షమిస్తున్నాను. సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను.
ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా Z+ సెక్యూరిటీ ఇచ్చామన్నారు. స్పీకర్పై తప్పుడు రాతలు బాధాకరమన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని ప్రజాప్రతినిధులుగా ప్రజల తరపున పోరాడాల్సి ఉందన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్ట్ కాదని, చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. బుధవారం అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. చట్టసభలు చూస్తూ పెరిగా. చిన్న వయసులో చట్టసభలను చూశాను. అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కావు. ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవి. చట్టసభల్లో ఇది నాకు రెండో అవకాశం. తొలిసారి శాసనసభకు వచ్చా. ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ స్పీచ్ను డిస్టర్బ్ చేసి వెళ్లారు. గతంలో మేము నిరసన తెలియజేసినప్పుడు బెంచ్ల వద్ద ఉండే ధర్నా చేశాం. పోడియం వద్దకు రాలేదు. మేమెప్పుడూ లక్ష్మణ రేఖను దాటలేదు. నేను అసెంబ్లీలో కొత్త మెంబర్. పార్లమెంట్లోని 121C నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెంబర్లు 1/10 వంతు ఉండాలని స్పష్టంగా ఉంది. అసెంబ్లీ కండిషన్స్ ఫర్ రికగ్నిషన్లో కూడా ఈ విషయం పొందుపరచబడి ఉంది అని మంత్రి నారా లోకేష్ అన్నారు. అప్పట్లో చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారు. 5గురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదు అని సభ సాక్షిగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్పీకర్పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం హౌస్ పరువు తగ్గిస్తోంది. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల తరపున పోరాడాల్సి ఉంది. జగన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువ Z+ సెక్యూరిటీ ఇచ్చాం. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు. చట్టాన్ని ఉల్లంఘించడం, దానిని హౌస్ పైన రుద్దడం బాధాకరం. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్ట్ కాదు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష. Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, ఎన్నికల ముందు చెప్పినట్లుగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టుగా కూటమి సర్కార్ పాలన సాగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక దానికి ఎగనామం పెట్టారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని గవర్నర్ స్పీచ్లో అబద్ధాలు చెప్పించారు. బడ్జెట్లో ప్రతిపాదించకుండా లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు? ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? 2024-25 సోషల్ ఎకనామిక్ సర్వేలో MSME సెక్టార్లో 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు అబద్ధాలు చెప్పారు. ఇవన్నీ ఎక్కడిచ్చారు? ప్రతి నిరుద్యోగికి ఇప్పటికే 72,000 రూపాయలు ఎగనామం పెట్టారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 40 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. లెక్కలు, ఆధార్ కార్డులతో సహా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మరి మీరిచ్చిన ఉద్యోగులు ఎక్కడ? చంద్రబాబు అనే వ్యక్తి చేసిందంతా మోసమే, చెప్పేవన్నీ అబద్ధాలే అని తెలిపారు. ఉచిత బస్సు ఇది చాలా చిన్న హామీ. వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ రెండో సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, ఏదో అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా. విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో
ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తా ఉన్నాడు. నేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు రూపేణా మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు. నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా చెరువులు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించవద్దని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పాన్ చెరువు, గణేష్ లేఅవుట్, సాయి విష్ణు లేఅవుట్, జనచైతన్య లేఅవుట్, అన్నమయ్య మార్గం రోడ్డు తదితర ప్రాంతాలను డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, హెల్త్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా పాన్ చెరువులో అనధికార నిర్మాణాలు చేస్తున్నారని, పలు లేఅవుట్లలో కాలువలు ఆక్రమించినట్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నగరంలోని చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో భవన నిర్మాణ వ్యర్థాలు వేస్తున్నారని, వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. అలాగే నగరంలో పలు డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ వాహనం వెళ్లేలా చూడాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, తుడా ఎస్ఈ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, డీసీపీ మహాపాత్ర, ఏసీపీలు బాలాజీ, మూర్తి, డిఈ రమణ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. అలిపిరి నడక మార్గంలోని అక్కమ్మ దేవతల గుడి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి లోయలో పడిపోయాడని సమాచారంతో టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్, అగ్నిమాపక సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలను చేపట్టారు. ఇంకా లోపల తనిఖీ నడుస్తూ ఉంది. ఏమైనా జరిగితే మీకు సమాచారం తెలియపరుస్తాం. మేము దాదాపు 200 మీటర్ల నుంచి 250 మీటర్ల దాకా వెళ్ళొచ్చాం. సరౌండింగ్ కూడా ఒక 100 మీటర్స్ చెక్ చేసాం. ఎక్కడ కూడా దిగినట్టు ఆనవాళ్ళు, దిగడానికి కూడా కష్టంగా ఉంది. లోపల చాలా స్టిఫ్ ఉంది, బాగా హార్డ్గా ఉంది, నడవడానికి హార్డ్గా ఉంది. భక్తులు అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, కానీ చూస్తాం, చెక్ చేస్తాం. మా చెకింగ్ అయితే చేస్తా ఉన్నాం. ఇక్కడ తిరుమలకి వస్తున్న భక్తులు చూసి చెప్పారు. అతను తిరుమల నుంచి తిరుపతికి వెళ్తా ఉన్నాడు. తిరుమల వెళ్ళే భక్తులు చూసి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంగానే వితిన్ 15 to 20 minutesలోనే మా సిబ్బంది వచ్చి చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా సహాయ చర్యలు జరుగుతామని చూస్తున్నాం, చెకింగ్ చేస్తా ఉన్నాము. దొరికితే మీకు ఇన్ఫర్మేషన్. మా టీటీడీ సెక్యూరిటీ నుంచి ఒక 10 మంది దాకా వచ్చాము. ఫైర్ నుంచి ఫైర్ వెహికల్ ఒక 6-7 మెంబర్స్ దాకా వచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక 10 మంది దాకా వచ్చారు. వీళ్ళందరూ కూడా చెక్, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 10 మంది దాకా వచ్చారు. అందరూ కూడా చెక్ చేస్తాం. ఓటేరు చెరువును భూ కబ్జాదారుల చెర నుంచి తక్షణమే విడిపించాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి డిమాండ్ చేశారు. చంద్రగిరి బైపాస్ రోడ్డులో ఉన్నటువంటి ఓటేరు చెరువు 366, 67 2 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి చెరువు ఇది. ఈ ఓటేరు చెరువు ద్వారాగా గతంలో వేలాది ఎకరాలు భూములు పండించి రైతాంగం పంట చేసుకుంటా ఉన్నారు. ఇది గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ ఓటేరు చెరువు పైన కన్నుబడి ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తే తాత్కాలికంగా ఆపుదల చేశారు. రాత్రి కొంతమంది భూ కబ్జాదారులు కలిసి రాజకీయ పార్టీ నాయకుల అండతో ఈ భూమిలో దాదాపు టిప్పర్లు, ఒక 50 టిప్పర్లు, ఇటాచులు, జేసీబీలు మొత్తం కూడా ఇక్కడ సదరం చేసి, రాత్రిపూట సదరం చేసి భూమిని ఆక్రమిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు గార్దులు కాస్తూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. పేదోడు చిన్నపాటి గుడిసేసుకుంటే మాత్రం ఆగ మేఘాల మీద వెళ్ళి గుడిసిని తోసేసి పోలీస్ స్టేషన్లో పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి సబ్ జైలుకి పంపించేటువంటి పరిస్థితి తిరుపతిలో అనేకమైనటువంటి చూసాం. మరి ఈవేళ ఈ 366, 67 2 సర్వే నెంబర్లకు సంబంధించినటువంటి భూమిలో 377, 76 సంబంధించిన సర్వే నెంబర్లో ఇంత భూమిని ఆక్రమించుకుంటా ఉంటే ఇక్కడనే కోర్టు భారీ దూరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉంది, ఇటు సైడ్ ఎంఆర్ఓ కార్యాలయం ఉంది, పక్కన స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇంట్లో నుండి చూస్తే ఈ భూమి కనిపిస్తుంది. మరి తిరుపతి
ఇక్కడ ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కూడా నాని అన్న దీనిపైన పరిశీలన చేయాలి. ఎవరైతే భూ కబ్జాదారులు ఈ భూమి పైన కన్నుబడిందో వాళ్ళకు బుద్ధొచ్చే విధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ భూమి ఉంటే ప్రభుత్వ భూమిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, లేకపోతే పేదల చేతిలో ఉండాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాత్రి వేళల్లో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడే దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఈ హెచ్పి అఫెన్సెస్ చేసే గ్యాంగ్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, వీళ్ళందరూ కూడా 5 మంది గ్యాంగ్. సో దీంట్లో ప్రధానంగా ముత్తాల తరుణ్, అక్కుర్తి నవీన్, జగదీష్, విఘ్నేష్ రెడ్డి అండ్ పెంచలయ్య, ఈ 5గురు కూడా వీళ్ళంతా ఒక గ్యాంగ్ లాగా అయ్యి ఈ హౌసెస్లో ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో లేకపోతే సింగిల్ ఉమెన్ హౌసెస్ ఉంటాయో మార్నింగ్ అంతా రెక్కీ చేసుకొని నైట్ టైము హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి ఈ థెఫ్ట్ చేస్తుంటారు. సో బేసికలీ హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ చేసేటువంటి గ్యాంగ్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మా క్రైమ్ పార్టీ ప్లస్ చంద్రగిరి పోలీసు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని విచారించగా ప్రాథమికంగా మనకు వీళ్ళందరూ కూడా దరిదాపు 11 కేసెస్లో, అంటే 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన 11 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు, అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుసనమాట. దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక 4 కేసులు, అలిపిరిలో ఒక 3 కేసులు, అట్లాగే బాక్రాపేట, తర్వాత పోతే కాళహస్తి టౌన్, ఇట్లా మొత్తం 6 పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ 11 కేసెస్ సంబంధించి 501 గ్రాము 501 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అట్లాగే 2116 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో, ఒక కారు, దెన్ ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో, కారు అండ్ స్కూటీ, సుజుకి యాక్సెస్ స్కూటీ. సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు 35 లక్షల రూపాయలు సంబంధించిన నగదు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు. అంటే నగదు రూపాయలు 35 లక్షలు, ప్రధానంగా బంగారం, వెండి, వెహికల్స్ వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, సూళ్లూరుపేట డివిజన్ డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారికతో కలిసి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ తయారీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నుండి 2 కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతమని తెలిపారు. పర్యావరణంతో పాటు టూరిజం కార్యక్రమాలు, స్థానికంగా చేపట్టే వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ మొదలగు కార్యక్రమాలకు సంబంధించి రెగ్యులేషన్, అదేవిధంగా ఆ ప్రాంతంలో చేయవలసిన నిషేధిత చర్యలు, ప్రోత్సహించదగిన చర్యలు, మైనింగ్ లాంటి నిషేధిత కార్యక్రమాలు మొదలగు వాటి మీద ఈ సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. అకరపాకు, మైలంగం, ముచ్చలగుంట, నెలబల్లి, నెల్లూరుపల్లి, వెంగమాంబపురం, ఏకొల్లు, నేలపట్టు తదితర రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎకో జోన్ ఉందన్నారు. సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి, కార్యకలాపాలు వంటి వాటితో సైంటిఫిక్ మ్యాప్లను త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లాలో నోటిఫై అయిందని, దాని ప్రకారం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. జోన్ పరిధిలో ఉన్న టూరిజం, మత్స్యరంగం, వాటి అనుబంధ పరిశ్రమలు, డ్రైన్లు, రోడ్లు, కాలువలు, వ్యవసాయం, ఉద్యాన పంటల ద్వారా ప్రస్తుతం పొందుతున్న జీవనోపాధుల ఆధారంగా ముసాయిదాను తయారు చేయవలసి ఉంటుందని తెలిపారు. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎకో సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నారని, దీనిలో సంబంధిత శాఖల అధికారులందరూ భాగస్వాములు కావాలన్నారు. జోన్ పరిధిలో మైనింగ్, కొత్త పరిశ్రమలు, శాశ్వత నిర్మాణాలు మొదలగునవి నిషిద్ధమని, ఏవైనా పరిశ్రమలు కొత్తగా నెలకొల్పాలంటే పూర్తి స్థాయి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోనల్ కొరకు మాస్టర్ ప్లాన్ తయారీ ఆవశ్యకతను సంబంధిత అధికారులకు తెలియజేశారు. పారదర్శకంగా నిర్వహించిన టెండర్లను అతిక్రమించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అరకు వ్యాలీ షాపుపై చర్యలు తీసుకోబడతాయని రుయా సూపరింటెండెంట్ రవిప్రభు తెలిపారు.
రాయలసీమ జిల్లాల వివిధ ప్రాంతాల నుండి చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు విచ్చేస్తుంటారు. అయితే ఇటీవల హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్, కో చైర్మన్ ఆధ్వర్యంలో టెండర్లను నిర్వహించారు. దుకాణాన్ని దక్కించుకున్న అరకు వ్యాలీ యజమాని టెండర్లోని నియమాలకు వ్యతిరేకంగా ఉత్పత్తులు అమ్మడం పట్ల రుయా సూపరింటెండెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఎస్విఆర్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింట్ కింద ఉన్నాను. అయితే ఈ మధ్యనే మన హెచ్డిఎస్ చైర్మన్ గారు, కలెక్టరు, అలాగే కో చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు, మిగతా సభ్యుల పర్మిషన్ తీసుకుని క్లోజ్ టెండర్ విధానం ద్వారా 10 షాప్స్ అలాట్ చేయడం జరిగింది. అయితే అందులో క్లియర్గా ఏంటంటే దానికి వాళ్ళు ఏ షాప్కి అయితే వాళ్ళు టెండర్ వేశారో ఆ వస్తువులే అమ్ముకోవాలని, మిగతా వస్తువులు అమ్ముకోకూడదని, అలాగే వాళ్ళకి ఇచ్చిన వైశాల్యం వరకు ఉండాలని, వేరే వైశాల్యం ఆక్యుపై చేయడం కానీ, కొత్త కట్టడాలు కట్టడం కానీ అనుమతి లేకుండా కట్టితే చర్యలు తీసుకోబడుతుందని టెండర్ దాంట్లోనే అందులో పారదర్శకంగా తెలపడం జరిగింది. అయితే కొంతమంది ఏంటంటే వేరే దాన్ని అతిక్రమిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. సో వారి అందరికీ కూడా యూనిఫామ్గా ఏంటంటే వాళ్ళు షాప్ అయితే దేనికి ఇచ్చామో అదే అమ్ముకోవాలని, వేరేది అమ్మరాదని, అలాగే అతిక్రమణలు చేస్తే టెండర్ కూడా రద్దు చేయమని చైర్మన్ గారికి, కో చైర్మన్ గారికి తెలియజేస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం నోటీసులు పంపించడం జరిగింది. వాళ్ళు ఉల్లంఘించినట్టు తెలిస్తే మటుకు తప్పకుండా వాటి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోబడుతుంది. రేణిగుంట మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట జీఆర్పీఎస్ఐ రవి తెలిపారు. తిరుపతి సబ్ డివిజనల్ రైల్వే పోలీస్ మేడం ఎస్ఆర్ హర్షిత గారి పర్యవేక్షణలో రేణిగుంట రైల్వే జీఆర్పీ ఇన్స్పెక్టర్ పి యతేంద్ర గారి ఉత్తర్వు మేరకు ఆర్పిఎఫ్ సందీప్ కుమార్ సిబ్బంది సహాయంతో గంజాయిని 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో తనిఖీ చేస్తున్న సందర్భంలో అనుమానితులుగా 2 వ్యక్తులు తిరుగుతుండగా పట్టుకొని విచారిస్తే ఆ గంజాయి ఉన్నట్టుగా నిర్ధారించినాం. దాని మీద కేసు కట్టి రిమాండ్ పంపించాం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు 3 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడం జరుగుతుందని ప్రొఫెసర్ నీరజ తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఇండోర్ స్టేడియంలో మహిళా అధ్యయన శాఖ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 8న మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, అన్ని రంగాలలో రాణించేందుకు మహిళలు ముందున్నారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో రైతు సాధికార సంస్థ ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చారు. రసాయనిక ఎరువులతో పండించిన ఉత్పత్తులను తినడం ద్వారా ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉందని, పాతకాలం నాటి సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి వాటిని తినడం ద్వారా మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువులు లేదంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆకుకూరలు, కూరగాయలు, వివిధ రకాలటువంటి మిల్లెట్స్ అవన్నీ కూడా స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా ఇంట్రెస్ట్గా కొనుక్కుంటూ ఉన్నారు. ఇవి చాలా సంతృప్తికరంగా ఉంది. మాకు వచ్చిన వాళ్ళకు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం ద్వారా మా స్టూడెంట్స్లో కూడా కొంచెం ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం పనికొస్తూ ఉంటాయి అన్నమాట. ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలి, ప్యాకింగ్ ఏ విధంగా చేయాలి, అలాంటి ఎంటర్‌ప్రెన్యూరల్ స్కిల్స్ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ తోడ్పడుతుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దూర విద్య విభాగం నూతన డైరెక్టర్గా ప్రొఫెసర్ ఊక రమేష్ బాబు బాధ్యతలను స్వీకరించారు. ఎస్వి యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ నూతన డైరెక్టర్గా వి రమేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పలువురు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైరెక్టర్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షలను ఎటువంటి అవకతవకలు, మాస్ కాపీయింగ్ జరగకుండా జరిగేందుకు కృషి చేస్తానని తెలిపారు. తనను డైరెక్టర్గా నియమించిన ఎస్వియు ఉపకులపతి అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు ప్రొఫెసర్ వి రమేష్ బాబు. ఈరోజే డీడీ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాను. మొట్టమొదటిగా ఇప్పుడున్న టాస్క్లు ఏమంటే ఇమీడియట్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయమని, పెండింగ్లో ఉండే ఎగ్జామ్స్ని కండక్ట్ చేయమని అధికారులు ఆదేశించడం జరిగింది. దీనిపైన కోఆర్డినేషన్ కూడా వచ్చింది.
సో దానివైపు కసరత్తు స్టార్ట్ చేస్తున్నాము. అది కాకుండా డెబ్ పర్మిషన్ కూడా మొన్న ఈ మధ్యనే 25వ తేదీ డెబ్ పర్మిషన్ వచ్చింది. 17 కోర్సులకి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వమని, అది దాన్ని ఇమీడియట్గా తీసుకొని చర్యలు తీసుకునేదానికి స్టార్ట్ చేస్తున్నాం. ఈ అడ్మిషన్స్ కూడా ఈ 31వ తేదీ లోపల కంప్లీట్ చేయాలని ఈరోజు కానీ రేపు కానీ నోటిఫికేషన్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. కాణిపాకం గ్రామ పంచాయతీకి ఆస్తుల వేలంపాట ద్వారా సుమారు 15 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఐరాల మండలం ఈఓపీఆర్డీ కుసుమకుమారి తెలిపారు. కాణిపాకం గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపల చెరువులు, వారపు సంత, కూరగాయల మార్కెట్కి సంబంధించి వేలంపాట నిర్వహించినట్లు తెలిపారు. పాట ద్వారా సుమారు 15 లక్షల రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈఓపీఆర్డీ తెలిపారు. అందరికీ నమస్తే అండి. ఈరోజు కాణిపాకం గ్రామ పంచాయతీలో ప్రతి సంవత్సరము జరిపే విధంగానే వేలాలు నిర్వహించడం జరిగింది. వారపు సంత, దినసరి సంత, చేపల వేలాలు నిర్వహించడం జరిగింది. మనకు వారపు సంత ద్వారా 7,64,000, దినసరి సంత ద్వారా 6,11,000 రూపాయలు ఆదాయం వచ్చింది. దీంట్లో రెండింటికి కూడాను ఒకే వ్యక్తి హైయెస్ట్ బిడ్డర్గా హెచ్చుపాటదారుగా నిలవడం జరిగింది. జి రాధా, వైఫ్ ఆఫ్ రాజా అనే ఆమె, అదరంపల్లికి చెందిన వ్యక్తి. వీళ్ళు ఈ రెండు కూడా కైవసం చేసుకోవడం జరిగింది. శ్రీవారి భక్తుల సేవలో తరించి శ్రమిస్తున్న టీటీడీ ఉద్యోగులకు ఆట విడుపుగా క్రీడా పోటీలను టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో నిర్వహిస్తున్నారు. టీటీడీ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ ఈవెంట్లో నేడు బాల్ బ్యాడ్మింటన్ గేమ్, ఉమెన్స్ ఎంప్లాయీస్కు బ్లాంకెట్ వాలీబాల్, మెయిన్స్ ఎంప్లాయీస్కు కబడ్డీ, అలాగే ఇండోర్ గేమ్స్ క్యారమ్స్, టెన్నిస్ ఆటలను నిర్వహించారు. ఈ ఆటల పోటీలను టీటీడీ పాఠశాల, కళాశాలల పీఈటీ మాస్టర్స్తో కలిసి జానకిరాం వెన్నుండి నడిపించారు. ఈ క్రీడలు ఈ నెల 18 వరకు జరగబోతున్నాయి. ప్రతిరోజు టీటీడీలో పనిచేసే ప్రతి ఉద్యోగి మెజారిటీ ఇక్కడ ఈ క్రీడల్లో పాల్గొంటున్నారు. క్రీడా స్ఫూర్తిని చాటుతున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో కూడా అదే క్రీడా స్ఫూర్తితో ఇక్కడికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు చాలా చక్కటి సేవలు అందించేందుకు ఈ స్ఫూర్తి ఉపయోగపడుతుందని ఉద్యోగిగా మేము భావిస్తున్నాం. ఆఫీసుల్లో పర్మిషన్ పెట్టి కొంతమంది ఆఫీసును, గేమ్స్ని రెండింటిని కూడా మేనేజ్ చేస్తూ గ్రౌండ్కి వచ్చి స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నాము. ఇలాంటివి మా మేనేజ్మెంట్ మా చైర్మన్ గారు కూడా చెప్పారు. ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని మేము ఇంకా ఎంకరేజ్ చేస్తాము, వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. సో దానికి అనుకూలంగా మేమందరం కూడా వీటిలో పాల్గొని శారీరకంగా, మానసికంగా బాగా ఉండి ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలని, తద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కీర్తి ప్రతిష్టల్ని నలుదిశలా వ్యాపింప చేయడానికి కారకులవుతూ ఈ ఉత్సాహంతో మేము మా పని ప్రదేశంలో కూడా ఒత్తిడి లేకుండా చాలా బాగా ఉద్యోగ బాధ్యతలను నిర్వహించుకోవడానికి మా మేనేజ్మెంట్ మాకు సహకరిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడాలని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ కార్యక్రమాలు కూడా నిర్వహింపబడాలనేసి కోరుకుంటూ ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్రంలో అధికంగా రజకులకు జీవనోపాధి కలిగిన ప్రాంతం తిరుపతి అని రజక కార్పొరేషన్ స్టేట్ చైర్పర్సన్ సావిత్రి కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు రజక నేతలు అక్కినపల్లి లక్ష్మయ్య, కరాటే చంద్రం, గంధం బాబు తదితర రజక సమూహంతో కలిసి సావిత్రి మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మరియు నగరంలో 50 ఇళ్లకు ఒక ధోబీఘాట్ ఉండేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రజకులకు శుభవార్త తెలియజేశారు. ఆ వెల్ఫేర్ కమిటీని మొదటగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ప్రవేశపెట్టేసి ఇక్కడ ఒక డివిజన్కు 4 లాగా, అందులో ఒక మహిళ తప్పనిసరిగా ఉండేలాగా ఒక ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో దానికి చైర్మన్ గారు, కలెక్టర్ గారు ఉంటారు. అలాగే ఒక డివిజన్, రెవెన్యూ డివిజన్కు సంబంధించిన 4 రజక వృత్తిదారులలో రజక యొక్క సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిని ఆ కమిటీలో మెంబర్గా మనం పంపించాలనే ఆలోచనతో పెద్దలందరూ ఏకీభవించి జీవో నంబర్ 6ను తిరుపతి జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడానికి మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ రెడీ చేశాము. మా ఆధ్వర్యంలో మా డైరెక్టర్స్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి ఆ మెమరాండం ఇస్తారు. తొందరలో ఇచ్చేసిన తర్వాత వాటి ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత వెల్ఫేర్ కమిటీ స్టార్ట్ అవుతుంది. అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ సదుపాయాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. స్టేట్ గవర్నమెంట్స్ వైఫల్యమే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహకంగా మారింది. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని రోగులు, వారి బంధువుల నుంచి బలవంతంగా అధిక ధరలతో కూడిన మందులను కొనుగోలు చేస్తున్నాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై తాజాగా సుప్రీంలో విచారణ జరిపింది.
తమ ఫార్మసీల నుంచే మెడిసిన్ కొనుగోలు చేయాలని, రోగులను బలవంతం చేయవద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ వేడుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులపై నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో రోగులు దోపిడీకి గురవుతున్నారని చెప్పుకొచ్చాడు. ఇక పిటిషనర్ వాదనతో ఏకీభవించిన సుప్రీం ధర్మాసనం రోగులకు సూచించిన ఔషధం వేరే చోట తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు దానిని తమ ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని, ప్రైవేట్ హాస్పిటల్స్ బలవంతం చేయకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక సమాజంలోని పేద వర్గాలకు ప్రాణాధార మెడిసిన్ అందుబాటు ధరల్లో లభించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. పౌరులు ఈ రకమైన దోపిడీకి గురి కాకుండా రక్షించేందుకు తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఇదే విషయమై గతంలో సుప్రీంకోర్టు పలు రాష్ట్రాలకు సైతం నోటీసులు ఇచ్చింది. సుప్రీం నోటీసులకు తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలు స్పందించాయి. కౌంటర్ అఫిడవిట్ను కూడా దాఖలు చేశాయి. కేంద్రం ఇచ్చిన ధరల నియంత్రణ ఆదేశాలపైనే తాము ఆధారపడతామన్నాయి. అత్యవసర మెడిసిన్ అందుబాటు రేట్లో లభించేలా వాటి ధరలను నిర్ణయించినట్లు వెల్లడించాయి. చంద్రుడు, అంగారక గ్రహాలపై ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలకు కొత్త ఉత్సాహం ఇస్తూ అంగారక గ్రహంపై కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉన్నట్లు, దాని నీటి జాడలు, అది ఎండిపోయిన తర్వాత కొన్నేళ్లుగా ఇసుక బీచ్ల ఆనవాలు ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క భూమిపైనే కాకుండా మన సౌర కుటుంబంలో భాగమైన ఇతర గ్రహాలపై మనిషి నివసించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అని కూడా పరిశోధనలు జరుపుతున్నారు. వాటిలో భూమికి ఉపగ్రహమైన చంద్రుడు, అంగారక గ్రహాలపై ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలకు కొత్త ఉత్సాహం ఇస్తూ అంగారక గ్రహంపై కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రం ఉన్నట్లు, దాని నీటి జాడలు, అది ఎండిపోయిన తర్వాత కొన్నేళ్లుగా ఇసుక బీచ్ల ఆనవాలు ఉన్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అధునాతన గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్తో అమర్చబడిన చైనా జురాంగ్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం అంగారక గ్రహంపై దాదాపు 3.6 బిలియన్ సంవత్సరాల నాటి ఇసుక బీచ్ నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అంగారక గ్రహం ఉత్తర మైదానంలో వ్యాపించి ఉండి అంతరించిపోయిన సముద్రం ఉనికిని బలంగా సూచిస్తున్నాయి. ఈ విప్లవాత్మక అన్వేషణ అంగారక గ్రహం గతం గురించి కీలక సమాచారాన్ని అందిస్తోంది. అలాగే ఇక్కడ జీవం ఉండే అవకాశం ఉందనే విషయంతో పాటు భవిష్యత్తులో మనిషి ఇక్కడ జీవించవచ్చు అనే ఆశను కూడా ఇస్తోంది. అంగారక గ్రహం ఒకప్పుడు విస్తారమైన నీటిని కలిగి ఉండేదని ఈ పరిశోధన ఇప్పటి వరకు అత్యంత దృఢమైన ఆధారాలను అందిస్తోంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,010 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,065 రూపాయలు. 1 కేజీ వెండి ధర 98,300 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 101 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు సీరియస్. ప్రైవేటు ఆసుపత్రుల్లో పెరిగిన ఔషధాల ధరలు రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్న సర్వోన్నత న్యాయస్థానం. జగన్కు ప్రతిపక్ష హోదాపై స్పీకర్ రూలింగ్. జగన్ తీరు సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తామన్న అయ్యన్న పాత్రుడు. ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు. జగన్కు Z+ సెక్యూరిటీ ఇచ్చాం మంత్రి లోకేష్. బాబు పాలన ప్రతి నిరుద్యోగికి 72,000 యగనామం. వైఎస్ జగన్ మండిపాటు. తిరుపతిలో చెరువులు, కాలువలు ఆక్రమిస్తే ఉపేక్షించవద్దు. అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. భూ కబ్జాదారుల చెరలో ఓటేరి చెరువు. పట్టించుకోని రెవెన్యూ అధికారులు. చెరువు రక్షణ కోసం పోరాటం చేస్తాం. సిపిఐ మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.